ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని శ్రీరామ్ దల్ రాష్ట్ర అధ్యక్షుడు నంద్యాల వినయ్ రెడ్డి వినతిపత్రం సమర్పించారు. జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, మున్సిపల్ కమిషనర్ ఆర్ఎన్బి అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ నెల 24న విగ్రహం ప్రతిష్ఠించేందుకు అనుమతుల కోసం మున్సిపల్ కమిషనర్ను పలుమార్లు కలిసినట్టు చెప్పారు. నర్సంపేట్ గడ్డపైన ఛత్రపతి శివాజీ మహారాజ్ పెట్టాలని చెప్పి పలుమార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పోయిన వారం కూడా కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారిని కూడా సంప్రదించడం జరిగింది. మళ్ళీ నిన్న కలెక్టర్ ఆఫీస్ లో మన పాలనాధికారికి కూడా వివరించడం జరిగింది. వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా కలవడం జరిగింది. వాళ్ళు సానుకూలంగానే స్పందిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రక్రియ చాలా డిలే అవుతున్నది. సో మేమందరం డిసైడ్ అయింది ఏంటంటే ఈ 24వ తారీఖు పర్మిషన్ వస్తుందా, పర్మిషన్ రాదా, ఇవన్నీ పక్కన పెడితే మేము హిందూ బంధువులం అందరం కూడా నర్సంపేట్ గడ్డ పైన ఉన్న ప్రతి హిందూ బంధు కదలాలి. మీరు ఆ పార్టీలు ఉన్నారా, మరి ఈ పార్టీలు అన్ని పక్కన పెడితే మన అందరం ఫస్ట్ హిందువులం. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ మన అందరికి ఆరాధ్య దైవం. ఇవాళ మనం బతుకున్నామంటే కూడా ఆయన వల్లనే, పదం బతుకుందంటే కూడా ఆయన వల్లనే. సో దానికోసం 5,000 మందితో నర్సంపేట్ గడ్డ పైన హిందూ బలమేందో చూపెట్టబోతున్నాం. దాంట్లో భాగంగానే ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా గద్ద కట్టడం జరుగుతుంది. అది పోలీసు వాళ్ళు కేసులు పెడతారా, ఎఫ్ఐఆర్లు చేస్తారా, రిమాండ్ పంపించినా సరే దేనికి కూడా వెనుకాడకుండా ప్రతి ఒక్కరు మా ప్రక్రియలో భాగం కావాలి. దయచేసి నా హిందూ బంధువులకు ఒకటే వినవించుకుంటున్నా, మీరందరూ ఒక 2 గంటలు కేటాయించండి. మన బలమేందో చూపిద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ నర్సంపేట గడ్డం పైన ఎట్లా స్థాపితం చెయ్యరో కూడా ఆ రోజు నేను మీకు తెలియజేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు డేట్ గుర్తుపెట్టుకోండి. 24వ తారీఖు